కిల్లా రోడ్డు ఎన్టీఆర్ కాలనీలో ఓ మహిళ అనుమానాస్పద మృతి. మృతురాలు తల వద్ద బలమైన గాయం, అనుమానాస్పద స్థితిలో మృతదేహం. కోటగుండ సంఘటన స్థలం చేరుకున్న పోలీస్ క్లూస్ టీం వివరాల సేకరణ. సంఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగినట్టుగా అనుమానాలు. మృతురాలు కుంచాల ఎస్తేరుగా గుర్తింపు, వాస్తవిక చర్చి నిర్మాణ పనుల పర్యవేక్షణ. స్థానికుల సమాచారంతో పోలీసుల రంగ ప్రవేశం, కొనసాగుతున్న దర్యాప్తు. పరిధిలోని కొండపల్లి ఎన్టీఆర్ ప్లాట్స్ నివాసంలో ఉంటున్న కుంచాల ఎస్తేర్ అనే రోజు రక్తమడుగులో చనిపోయింది. ఒంటరిగా ఉంటుంది ఈవిడి. కూతుళ్ళు వేరే చోట ఉంటారు. ఇదే కాలనీలో ఇద్దరు కూతుళ్ళు ఉంటారు. మూడు ఆవిడ గంపలగూడలో ఉంటుంది. ఈరోజు నిన్న ఈవినింగ్ కూడా ఇక్కడ బయట ఆవిడ అందరూ చూశారు. మార్నింగ్ నుంచి రాకపోతే వాళ్ళ సిస్టర్ ఇక్కడ ఉండి మార్నింగ్ తలుపు తీసి చూస్తే రక్తంలో పడి ఉంది. రిపోర్ట్ వచ్చింది. మేము కేసు నమోదు చేసి అన్ని కోణాలు దర్యాప్తు చేస్తున్నాం. సార్, మీ ప్రాథమిక విచారణలో ఏం తెలియదండి? ప్రస్తుతం ఇంతవరకు ఏ విధంగా క్లూస్ లేవు. మేము అన్ని కోణాల్లో దీన్ని దర్యాప్తు. అంటే అనుమానం అసలు మామూలుగా సూసైడా లేదంటే రక్తబద్ధ గాయాలతో అటువంటిది ఇంట్లో పోయినట్టు కూడా ఆ ఒంటి మీద ఏ విధంగా బంగారం లేదు. ఆ ఒంటి మీద ఇప్పుడు బంగారం ధరించదు. ఇంట్లో వస్తువులు కూడా ఏం పోయినట్టు వరకు ఏం లేదు. బీరువా కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. అంతే. దీన్ని అన్ని కోణాల్లోనూ మేము దర్యాప్తు, క్లూస్ టీం వచ్చింది. అన్ని కోణాల్లో మేము దర్యాప్తు చేస్తాం. షుగర్, బీపీ, ఇంకా కొన్ని బలహీనతలు ఉన్నాయి కాబట్టి ట్యాబ్లెట్స్ దగ్గరే ఉంటాయి. అందుకోసం బ్యాగ్ దగ్గర పెట్టుకునిద్ది. తను ఎక్కడికి వచ్చినా కానీ బ్యాగ్ ఎవరికన్నా ఇచ్చి పట్టుకోండి అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళిద్ది. ఫాస్ట్గా చేస్తారండి మేము అమ్మ పాస్ట్ అయ్యా. సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు. నేను పెద్ద అమ్మాయిని. బ్యాగ్ కూడా కనపట్లేదు. అంటే సార్ తాళాలు ఏమైనా ఉన్నాయో అని మనిషిని చెక్ చేయమన్నారు. చేసాము. తాళాలు కూడా లేవు. తాళాలు లేవు కాబట్టి బ్యాగ్లో ఉంటే ఏమనుకొని చూస్తే బ్యాగ్ కూడా లేదు. అప్పుడు తెలిసింది బ్యాగ్ లేదు. ఎక్కడ ఫాస్ట్గా చేస్తున్నామా? ఇక్కడే చేస్తారు. కోరిలో సంఘం ఉంది మాకు ఫాస్ట్. ఇంకా వేరే కొత్తగూడెం అని చాలా చాట్లో ఆమె చేతి కింద ఉన్నారు పని ఫాస్టర్. కానీ ప్రస్తుతానికి ఒక 4 నెలల నుంచి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మా బంధువులు సంఘ బిడ్డలు అందరూ ఉన్నారనేసి ఇంకా ఇక్కడే ఉండమ్మా, మంచిగా ఉండు, నువ్వు ఇక్కడే ఉండు, నాన్నగారు కూడా లేరు, లేకపోతే నా దగ్గరికి రాన్న. కానీ ఒక్కతేడు ఉంటా ఉంది. మరి ఎట్లా జరిగిందో అసలు ఎలా జరిగిందో మాకేం తెలియదు.